గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో బస్టాండ్ మరమ్మతులు, 50 పడకల ఆసుపత్రి, మార్కెట్ పనులకు శంకుస్థాపనలు చేసినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పనులు చేయకుండా పాత పనులకు రిబ్బన్ కటింగ్ చేస్తుందని విమర్శించారు. హామీలు, గ్యారంటీల అమలు జరగలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. 15 వార్డుల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రైతుల మీద సోయలేదు. ఎంతసేపు వాళ్ళ పంచాయతీ వాళ్ళ కొట్లాటనే సరిపోయి ప్రజల కోణంలో ఆలోచన చేస్తలేదు. అదే కేసీఆర్ గారికి వాళ్ళకున్న తేడా. కేసీఆర్ గారు నా ప్రాణం పోయినా సరే అని కొట్లాడి తెలంగాణ తెచ్చింది కాబట్టి మీరెవ్వరు అడగకుండా రైతు బంధు ఇచ్చిండు, మీరెవ్వరు అడగకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మీరెవ్వరు అడగకుండా మిషన్ భగీరథ లాంటి పథకం పెట్టిండు, రైతు బంధు పెట్టిండు. ఇన్ని కార్యక్రమాలు చేసిన కేసీఆర్ గారిని చిన్న పొరపాటుతో ఓడగొట్టుకున్నాం. కానీ ఇలా మీకు మంచి అవకాశం వచ్చింది. మళ్ళా 2.5 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు వచ్చేది బరాబర్గా కేసీఆర్ గారి ప్రభుత్వమే వస్తారు.